ఓకే స్వామి. ఆ! మీరు వీళ్ళు ఇప్పుడు ఏమడుగుతున్నారంటే, ఈయన చేసేది గోల్డ్ వ్యాపారం అండి. కానీ మొత్తం ఐరనే పెడతా అంటున్నాను. నేను అన్నాను, ఐరన్ కాదు గోల్డ్ వ్యాపారం కాబట్టి గోల్డ్‌తో పెట్టని చెప్తున్నాను. సో, సార్ గోల్డ్ ఎలా పెడతామంటే, చివరికి పెట్టాల్సిందేంటి? ఏం పెడతారు మీరు? డోర్స్, విండోస్ ఇవన్నీ ఐరన్‌తో పెట్టకూడదండి. ఐరన్ చాలా నెగెటివ్ ఎనర్జీ. ఐరన్‌కి సంబంధించినవి వాడకూడదు కాక వాడకూడదు. ఎందుకంటే వాస్తవంగా పంచభూతాలతో చేసిన వుడ్ చెక్కే శ్రేష్టమైంది. దాంట్లో టేకు ఇలాంటి చాలా కాస్ట్లీ కాబట్టి కొద్దిగా వెరైటీ వుడ్ వాడుతున్నారు. కానీ అసలే మొత్తమే ఐరన్ వాడామనుకోండి ఫుల్ నెగిటివ్ ఎనర్జీ అండి. ఒకవేళ మీ జాతకంలో శని నీచ స్థానంలో ఉంటే గనక మొత్తం నెగిటివ్ అయిపోతుంది. ఇప్పుడు వాస్తు సిద్ధాంతి వచ్చాడు చెప్పినా కూడా ప్రయోజనం లేదని నన్ను తిట్టుకుంటారు. సో, కాబట్టి మీరు ఆ ఐరన్‌కి వెళ్ళొద్దండి. మాక్సిమం ఐరన్ వాడకుండా చూసుకోండి. ఐరన్ నెగిటివ్ ఎనర్జీ. భీముల నుంచి ఐరన్ వచ్చినా నెగిటివే పాస్ అవుతదండి. సో, అది లేకుండా చూసుకోండి. ఓకే. నెక్స్ట్ ఏం వాడతారండి మరి? డబ్ల్యూపీసీ పెట్టుకోండి స్వామి. పర్వాలేదు. ఓకేనా. ఎందుకంటే ఐరన్ కన్నా అది బెటర్ అన్నమాట. అంటే మాకు చెదలు ఎక్కువ ఇక్కడ ఏరియా. ఓకే. ఓకే. రైట్. ఎంత కాస్ట్లీ పెట్టినా అది ఎక్స్‌పెన్స్ ఎక్కువ అయిపోతుంది. స్వామి ఏం చెప్తున్నానంటే ఇక్కడ చెదలు ఎక్కువ ఉంటుంది. అంటే చెదలు తినాలండి. చెదలు తింటేనే శ్రేష్టమైంది. అవును కదా. మనిషి కూడా చెదలు పడతాయా లేదా? అసలే చెదలు పట్టకుండా ఉన్నామనుకోండి భూమిలో కలిసిపోలేము మనం. సో, పంచభూతాలతో తయారైన ప్రతిది కూడా చెదలు పడుతుంది. చెదలుంటేనే శ్రేష్టము. చెదలే మంచిది. ఈ వీడియో చూసే వాళ్ళు నన్ను తిట్టుకుంటారండి. ఎందుకంటే ఈయన చెదలు మంచిది అంటాడు. ఏంటంటే పంచభూతాలతో పవర్, పంచభూతాలతో సృష్టి నుంచి తయారైన ప్రతిదానికి చెదలు పడుతుంది. మనం కూడా పంచభూతాల నిర్మాణమే. అందుకే మానవ శరీరం కూడా చెదలు పడుతుంది. సార్ చెదలు పడకూడదు అంటే బండరాయి, అది బండరాయి, దానికి ప్రాణం ఉండదు. సో, అలాంటి వాటిని పెట్టుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నల్లిఫై కాదు. చెదలు పట్టే ఐటమ్ వల్లనే నెగిటివ్ ఎనర్జీ నల్లిఫై అవుతుంది. మీరు ఇవి స్వామి గ్రానైట్ సరే కొంతవరకు పెట్టుకోవచ్చు. ఓకేనా. కానీ ముఖ్యంగా ఇంట్లో ఎక్కువగా వాడాల్సింది ఏంటంటే వుడ్ అండి. తర్వాత సిమెంట్ బ్రిక్స్ ఎక్కువ వాడద్దు. తర్వాత మట్టితో చేసిన రెడ్ బ్రిక్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే వాడడం వల్ల చాలా మంచిది. మేస్త్రి మీరు కూడా సజెస్ట్ చేయాలి. మిమ్మల్ని ఎందుకు గైడ్ చేస్తారు? ఇంట్లో తల్లి పాత్ర, ఆమె ఎడ్యుకేటెడ్ అయ్యి ఆమెకు అవగాహన ఎక్కువ ఉంటే పిల్లలందరినీ ఎడ్యుకేట్ చేస్తుంది. మేస్త్రికి అవగాహన ఉంటే ఏం చేస్తారండి, అందరికి కూడా సబ్జెక్ట్ చెప్తూ ఉంటాడు. అందుకే ఫస్ట్ నేను మీకు ప్రియారిటీ ఇచ్చి ఎందుకు చెప్పానంటే దీనివల్ల మీకు అవేర్నెస్ వస్తుంది కదా స్వామి. మీకు అనుభవం ఉండొచ్చు, ఇలాంటి 100 ఇల్లులు కట్టచ్చు. నేను 100 ఇల్లు నేను కట్టలేదు ఇటుకలు బట్టి, కాకపోతే ప్లాన్లు ఇచ్చాను. మీరు